హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ ఫిషెస్ని మేము చైనా గొరకలు అంటామండి. ఇవి మాకు ఇక్కడ దొరికాయని చెప్పి తీసుకున్నాను. ఈ తోలు అయితే తీసేయాలండి. తోలు తీసేసాక ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసుకుని దీన్ని మనం చేపలకైతే పట్టించాలండి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను ఫిషెస్ అన్నిటిని మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను. మీకు కావాలంటే టైం ఉంటే 1 అవర్ అయినా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో నేను వీటిని డీప్ ఫ్రై కాకుండా తవా ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, దానికన్నా తవా ఫ్రై విత్ లెస్ ఆయిల్తో అయితే అయిపోతుందండి. తవా ఫ్రై చేసిన ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ చేప ముక్కల్ని అటు ఇటు తిప్పుకోవాలండి. చాలా స్లోగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం చేపలని తిప్పుకోవాలి. ఇట్లా 2 స్పూన్స్ తీసుకుని తిప్పుకుంటే చాలా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా, ఉడికిపోయింది బాగా. ఇంకా నేను దీంట్లోకి చింతపండు చారు కాంబినేషన్ చేశానండి. దాంట్లోకి చేపల ఫ్రై చాలా బాగుంటుంది, ట్రై చేసి